అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు పరేషాన్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారు. ఇక హైకమాండ్ రేవంత్ రెడ్డిని పట్టించుకునే కార్యక్రమం చేస్తలేరు. హైకమాండ్ పని హైకమాండ్ చేస్తూ ఎలక్షన్లో బాగా బిజీగా ఉన్నారు. ఆఖరికి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న నా 10 వేరే వాళ్ళకి ఇస్తారట, నా పిసిసి 10 ఉంటుందో పోతుందో అని చెప్పి అన్న పరేషాన్లు ఉన్నాడు. ఇక మీనాక్షి నటరాజన్ మేడం ఏమో నా పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కుట్ర చేస్తున్నారు, నన్ను ఇక్కడ నుండి ఎల్లగొడదామనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేడం పరేషాన్లో మేడం. ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క పరేషాన్లో ఉంటే సీనియర్ లీడర్లు రేవంత్ అన్నను పరేషాన్ చేస్తున్నారు. సీనియర్ లీడర్ల బాధ ఏంటంటే పార్టీ మారినటువంటి వ్యక్తులకు కాంగ్రెస్లో పదవులు ఎట్లు ఇస్తారు? కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్ష హోదాని కాపాడింది మేమే. భారతీయ జనతా పార్టీని సెకండ్ ప్లేస్లోకి రాకుండా చేసినాం. కాంగ్రెసే సెకండ్ ప్లేస్లో ఉంటుండే. అంత కీలకంగా ఫైట్ చేసినాం, అంత కీలకంగా కాంగ్రెస్ కోసం పోరాటం చేస్తే ఈరోజు మాకు పదవులు రాలేదు. పక్క పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తున్నారు. బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులకు పదవులు దక్కుతున్నాయి. మరి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ జెండా మోసి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి మేం పాత్ర పోషిస్తే మాకు ఒక్క పదవి కూడా ఎందుకు రాదు? రేవంత్ రెడ్డి కావాలని మమ్మల్ని పక్కన పెట్టిండు. హైకమాండ్ కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఏందో మాకు అర్థమైతలేదు, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి ఫిర్యాదు అవుతుర్రట. చాలామంది సీనియర్ లీడర్లు హైకమాండ్ దగ్గర కూడా పోతుర్రట. రేవంత్ రెడ్డి మేము చెప్పినట్టు ఇంటలేడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు, వాళ్ళకంటే మేమే చాలా సీనియర్ లీడర్లం. రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఏమైనా కాంగ్రెస్లో పుట్టి పెరిగిందా? మేము 40 సంవత్సరాల కాంచెలు కాంగ్రెస్లో ఉన్నాం, 30 సంవత్సరాల కాంచెలు కాంగ్రెస్లో ఉన్నాం, మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నామని చెప్పి రకరకాలుగా సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఏంది అంటే, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మహిళా లీడర్, ఆ లీడర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిని తొలగించాలని చెప్పి సీనియర్ లీడర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అయితే రేవంత్ అన్న ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి పొద్దుగాల లేస్తే రేవంత్ అన్న వెనకాలనే ఉంటాడు. రేవంత్ అన్న ఎట్లా చెప్తే అట్లా వేం నరేందర్ రెడ్డి వింటాడు. ఇక ఒక దోస్తు రేవంత్ అన్న ఏమో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇప్పించాడు. రాజ్యసభ వచ్చింది వేం నరేందర్ రెడ్డికి. తర్వాత రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఫహీం ఖురేషీ, వీళ్ళందరికీ రకరకాల పదవులు ఇచ్చిండు. ఇక రోహిన్ రెడ్డి ఏమో మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రి లెక్క తయారైపోయిండు. ఇక రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక సీఎం లెక్క, లేకపోతే ఒక సీఎం వెనకాల ఆరా లెక్క తయారయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు నచ్చలేదు. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి బాగా సపోర్టివ్గా మాట్లాడేటటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి భజన కొట్టేటటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి మా అన్న అని చెప్పి పొద్దుగాల లేస్తే డప్పులు కొట్టేటటువంటి వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయి తప్ప సీనియర్ లీడర్లకు వస్తలేవు. ఇదే సీనియర్ లీడర్ల బాధ. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నాడు, చిన్నారెడ్డి అసంతృప్తిలో ఉన్నాడు, తర్వాత మధు యాష్కి గౌడ్ అసంతృప్తితో ఉన్నాడు, విహెచ్ అసంతృప్తితో ఉన్నాడు. ఇట్లా మాట్లాడకుండా పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటే ఉన్నారు. రేవంత్ రెడ్డిని తిడుతుర్రు. సరే, ఎక్స్టర్నల్గా బయటకు వచ్చి మా సీఎం మా కాంగ్రెస్ అంటారు తప్ప ఇంటర్నల్గా ఎంత తిట్టాలో అంత తిడుతుర్రట. ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి పైన ఎంత కోప్పడాలో అంత కోప్పడుతురు. ఇప్పుడు జీవన్ రెడ్డి రాజీనామా చేసి మనం చూసినాం కదా. జీవన్ రెడ్డి రాజీనామా చేయడానికి గల కారణం ఏంది? రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చలే. వద్దన్నా కూడా సంజయ్ కుమార్ తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో వేసిరు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పిండు రేవంత్ అన్న. జీవన్ రెడ్డి వద్దు అంటే వీళ్ళే జీవన్ రెడ్డి అలా ఆయనంతా జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ని డిస్టర్బెన్స్ చేసి కేసీఆర్ జీవన్ రెడ్డికి ఇప్పుడు కండవ కప్పబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ కండవ. సుమారు 10 నుండి 20 వేల మందితోటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నాడు. ఇక రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు రేవంత్ అన్నకు ఉన్నటువంటి పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని తొలగించాలని చెప్పి సీనియర్ లీడర్లు డిమాండ్ చేస్తున్నట. సీనియర్ లీడర్లు చెప్తున్నట. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్లో దాదాపు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పదవులు వచ్చినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన తాన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు విజయశాంతి గారు ఉన్నారు. విజయశాంతి మేడం, ఆమెకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చింది. విజయశాంతి మేడంని రాములమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి రాములమ్మకేమో ఎమ్మెల్సీ పదవి వచ్చింది. రాములమ్మ ఒక్కసారన్నా గాంధీభవన్కి వచ్చిందా చక్కగా? విజయశాంతికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా, రేపు మాపో విజయశాంతికి మంత్రి పదవి ఇస్తా అని కూడా ఒక చర్చ నడుస్తుంది.
ఇస్తారో ఇయ్యరో తెలియదు కానీ విజయశాంతికి మంత్రి పదవి కూడా రాబోతుందని వినబడుతున్న చర్చ. అసలు మొత్తం ఎంటైర్ కాంగ్రెస్లో విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదట. అసలు విజయశాంతి పేరు లిస్టులో లేదు. విజయశాంతి పేరు ఫైనలైజ్ అయింది. పెద్ద క్వశ్చన్ మార్క్. అద్దంకి దయాకర్కు చాలామంది ఎక్స్పెక్ట్ చేసిరు. తర్వాత ఒక గిరిజన బిడ్డకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిరు. శంకర్ నాయక్ కూడా ఇచ్చారు. కానీ విజయశాంతి పేరు వస్తుందా రాదా అని పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఆమె పేరు వచ్చింది. విజయశాంతి పేరు వచ్చిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు షాక్ అయ్యారు, హవాకయ్యారు. ఇప్పుడు నిజంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనుకుంటే, ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలనుకుంటే మధు యాస్కి గౌడ్కి ఇవ్వాలి కదా. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన బీసీ బిడ్డ, ఆయనకు కదా రావాల్సింది. హనుమంతరావుకి ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా. జగారెడ్డికి ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా. ఈ సీనియర్ లీడర్లకు పదవులు రాలే, కానీ విజయశాంతికి మాత్రం పదవి ఇచ్చారు. ఇప్పుడు సీనియర్ లీడర్లు చెప్తున్న మాట ఏంది? విజయశాంతికి ఎట్లా ఇస్తారు ఎమ్మెల్సీ పదవి, ఏ విధంగా ఇస్తారు? విజయశాంతి ఎప్పుడైనా గాంధీ భవన్కి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయశాంతి ఏమైనా ప్రయత్నించిందా? కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి విజయశాంతి ఏమైనా పాదయాత్ర చేసిందా? లేకపోతే విజయశాంతి ఏమన్నా నియోజకవర్గాలలో పర్యటన చేసిందా, ప్రచారం చేసిందా, భారీ బహిరంగ సభలకు వచ్చిందా, మీటింగ్లకు వచ్చిందా? ఆమె ఏం చేసిందని చెప్పి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిరు. ఎందుకు ఇచ్చిరు? ఒక ట్విస్ట్ ఏంటంటే దీంట్లో ఏమి వినబడుతుందంటే విజయశాంతి మీనాక్షి నటరాజన్ వల్ల దోస్తట వినబడుతున్న చర్చ. మీనాక్షి మేడం ఎంపీగా ఉన్నప్పుడు విజయశాంతి కూడా కలిసి పనిచేసింది అనేది వినబడుతున్నటువంటి చర్చ. అట్లా మీనాక్షి మేడమే విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఐ మీన్ ఎమ్మెల్సీ పదవి. ఇప్పుడు చాలామంది సీనియర్ లీడర్లు విజయశాంతిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించండి, ఆమె వద్దు, ఆమె గాంధీ భవన్కు రాదు, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడ కూడా ఆమె ప్రచారం చేయలే, మా వాళ్ళని గెలిపించుకోండానో లేకపోతే మా వాళ్ళు వీళ్ళ అభ్యర్థులు వీళ్ళని అట్లీస్ట్ ఎన్నుకోండానో ఏది కూడా ఆమె చెప్పలే. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే మరి మా వాళ్ళు వార్డులు వీళ్ళని గెలిపించుకోరు, ఇదే వాళ్ళ కౌన్సిలర్లు వీళ్ళే, కార్పొరేటర్ వీళ్ళే అని చెప్పి విజయశాంతి మీటింగ్లు పెట్టలేదు, సభలు పెట్టలేదు, గ్రౌండ్లో తిరగలేదు, గాంధీ భవన్కు రాదు, రేవంత్ రెడ్డి సభలకు అటెండ్ కాదు, అసలు ఆమె కనబడదు. అసలు ఆమె ఏందో మాకు అర్థం కాదు. ఆమెకి ఎందుకు ఇచ్చారు పదవి? మరి మాలాంటి వ్యక్తులకు పదవి ఇవ్వాలి కదా. మేము కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసినాం, క్రియాశీలక పాత్ర పోషించినాం కాంగ్రెస్లో, మాలాంటి వాళ్ళకి పదవులు ఎందుకు రాదు అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వర్షన్. అంటే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళకే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకుంటాడు, మీనాక్షి నటరాజన్ మేడం ఇష్టం ఉన్నట్టు పదవులు ఇస్తుంది. అంటే అంత మీ ఇష్టమా? మాకెందుకు ఇయ్యరు పదవులు? మేము కాంగ్రెస్ సీనియర్ లీడర్లం, రేవంత్ రెడ్డి కంటే ముందు నుండి ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి, చంద్రబాబు ఉన్నప్పటి నుండి, సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుండి ఉన్నాం. మాకెందుకు రావు పదవులు అనేదే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్తున్నారు. విజయశాంతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిని తీసేయాలని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇది ఒక వ్యవహారం వినబడుతుంది. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా? ఇప్పుడు పార్టీ మారినటువంటి లీడర్లు చాలా మందికి పదవులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వర్షన్ కూడా ఇదే. పార్టీ మారినటువంటి వ్యక్తులకేమో మంత్రి పదవులు వస్తాయి, మేము కాంగ్రెస్లో ఉన్నాం, కాంగ్రెస్ కోసం పనిచేసినాం, అధికారంలోకి రావడానికి పనిచేస్తే మాకు ఒక్క పదవి ఉండదు, నాకేందో అర్థమవుతలేదు అనేది సీనియర్ లీడర్ల వర్షన్. లిస్టు కూడా ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మనం పొంగులేటి సీనన్న దగ్గరికి రావాలి. పొంగులేటి సీనన్న ఈయన బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. పొంగులేటి సీనన్నకు మినిస్ట్రీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి, మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వస్తే పొంగులేటికి ఏమో మంత్రి పదవి. రెండోది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి జూపల్లి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వస్తే జూపల్లికి మినిస్ట్రీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన ఖమ్మం నుండి, ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వస్తే తుమ్మలకు కూడా మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్లోకి వస్తే ఈయన పార్టీ మారిందని తెలిసి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ శాఖకు, అగ్రికల్చర్ శాఖకు, అంటే ఐ మీన్ వ్యవసాయ శాఖకు తుమ్మలను సలహాదారుడు పోస్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలి? పార్టీ మారినటువంటి వ్యక్తులకేమో మంత్రి పదవులు, పార్టీ మారినటువంటి వ్యక్తులకేమో కీలకమైనటువంటి పోస్టులు, కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్ కోసమే ఉన్నటువంటి లీడర్లకేమో పదవులు రావు, వాళ్ళనేమో దూరం పెడతాడు రేవంత్ అన్న. చాలామంది లీడర్లు చెప్తున్న మాట ఇదే. వీళ్ళకి ఎట్లు ఇస్తారు? పోనీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు తెలుసా? పట్నం మహేందర్ రెడ్డికి ఒక పదవి ఉన్నది, వాళ్ళ భార్యకు ఒక పదవి ఉన్నది. రంజిత్ రెడ్డి వచ్చిండు చేవేళ్ళ నుండి, ఆయనకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మొన్న ఏదో సభలో అనౌన్స్ చేస్తున్నాడు. చేవేళ్ళ నుండి రంజిత్ రెడ్డి, ఆయన పార్టీ మారినటువంటి వ్యక్తే. తర్వాత కేశవరావు పార్టీ మారినటువంటి వ్యక్తే. పోచారం భాస్కర్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తే. వెంకటేష్ నేత పార్టీ మారినటువంటి వ్యక్తే.
పసునూరి దయాకరు ఆయన పార్టీ మారినటువంటి వ్యక్తే. పార్టీ మారినటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నాడు. పక్క పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. మేము ఈ పార్టీలోనే ఉన్నాం, మాకెందుకు రేవంత్ రెడ్డి పదవులు ఇయ్యడు? అసలు పనిచేయనటువంటి వ్యక్తులకు ఎమ్మెల్సీ పదవులు ఎందుకు? ఇదొక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తర్వాత ఇంకా 9 మంది, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ, సంజయ్ కుమార్, ఈ 9 మంది కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళని ఎందుకు తీసుకురు అనేది సీనియర్ లీడర్ల వర్షన్. ఈ 9 మంది ఎమ్మెల్యేలేమో పార్టీ మారిన వాళ్ళది ఒకటి, రెండోదేమో అసలు పనిచేయని వాళ్ళకి పదవులు ఎందుకు? ఇదో క్వశ్చన్ మార్క్ మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చిన కాంచెలు ఇప్పటిదాకా ఒక్క భారీ బహిరంగ సభలో అయినా విజయశాంతిని చూసిరా? గాంధీ భవన్కి విజయశాంతి ఎప్పుడన్నా వచ్చిందా? రేవంత్ రెడ్డి ఇన్ని మీటింగ్లు ఇన్ని సభలు పెట్టిండు కదా, జూబ్లీ హిల్స్ ప్రచారానికి విజయశాంతి వచ్చిందా? లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి విజయశాంతి కనబడదా? సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి విజయశాంతి కనబడదా? అసలు విజయశాంతి లేదు. ఆమె ఎక్కడుంది? ఎందుకు కనబడతలేదు? మరి ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కదా, మరి బయటకు వచ్చి మాట్లాడాలి కదా. శాసన మండలికి కూడా ఒక 2 సార్లు కనబడ్డది అంతే. ఆమె కనబడే పరిస్థితులు ఎందుకు వస్తలేదు? అసలు ఏమైంది? మరి కనబడనటువంటి లీడర్కి ఎందుకు ఎమ్మెల్సీ పదవి అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల వర్షన్ అట. అందుకే విజయశాంతికి సంబంధించిన ఎమ్మెల్సీ పదవి రద్దు చేసి మాకు ఇవ్వాలి, ఇది లీడర్ల వర్షన్. నాట్ ఓన్లీ విజయశాంతి, ఇంకా 2-3 ఉన్నాయి ఇట్లా, వాళ్ళే తీసేయాలనేది వీళ్ళ వర్షన్ అట. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. కానీ గందరగోళం వాతావరణం ఉంది కాంగ్రెస్లో. పార్టీ మారిన వాళ్ళకి ఎట్లు ఇస్తారు, మాకు ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది కాంగ్రెస్లో. సో విజయశాంతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవి మ్యాక్సిమం పోవచ్చు, ఐ మీన్ సస్పెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఆమెకు సంబంధించినటువంటి పదవిని కాస్త కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడరు మ్యాక్సిమం మధు యాష్కి గౌడ్ అన్నకన్నా ఇవ్వచ్చు కదా ప్రసాద్, మధు యాష్కి గౌడ్ అన్నకైనా, లేకపోతే ఇతరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్కి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. సో మొత్తానికి విజయశాంతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవి ఉంటుందా పోతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆమె కాంగ్రెస్లో సీరియస్గా పనిచేస్తలేదని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లకు సభలకు అటెండ్ అవుతలేదని చెప్పి కొంత వినబడుతున్న వ్యవహారం. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తి కనబడతా ఉంది, రేవంత్ రెడ్డి పైన ప్రెజర్ కనబడుతున్నది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్తే ఇంటలేడు, రేవంత్ రెడ్డి మొత్తుకున్నా కూడా అసలు మమ్మల్ని పట్టించుకుంటలేడు, ఏందో మాకు అర్థమవుతలేదు అనేది సీనియర్ లీడర్ల వర్షన్. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.